మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ క్రైస్తవ మతం అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ తరగతిలో. క్రైస్తవ మతం, చాలామంది క్రైస్తవాన్ని మార్గం అంటుంటారు, క్రైస్తవ్యాన్ని ఏమని అంటుంటారు, మార్గం అంటారు. క్రైస్తవ్యం అనేది ఒక విశ్వాసం అన్నట్లుగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా నేను ఇవేవి కాదని అనట్లేదు. క్రైస్తవ మార్గము అన్న క్రైస్తవ మతము అన్న ఒకటేనన్నమాట. క్రైస్తవ మతం అనేది భక్తి జీవితాన్ని తెలియజేస్తుంది. మతం అనేది దేన్ని తెలియజేస్తుందనంటే భక్తి జీవితాన్ని తెలియజేస్తుంది. మనం అనేక సార్లు ఆలోచన చేశాం, సిలువకు ముందు క్రైస్తవులు లేరు. ఉన్నారండి? సిలువకు ముందు క్రైస్తవులు ఉన్నారా? సిలువకు ముందు క్రైస్తవులు లేరు. క్రైస్తవ్యం ఎప్పుడు ప్రారంభమైందంటే సిలువ నుండి క్రైస్తవ్యం అనేది ప్రారంభమైంది. మతము భక్తి అనే రెండు మాటలు, మతము మరియు భక్తి అనేటువంటి రెండు మాటలు కూడా ఏకకాలంలో ఉపయోగించడం జరిగింది మన క్రొత్త నిబంధన చట్టంలో. మతము మరియు భక్తిని సమాంతరంగా, ఎలాగా సమానమైన అర్థాన్నిచ్చే విధానంలోనే ఏకకాలంలో అంటే సైమల్టేనియస్గా ఉపయోగించడం అనేది జరిగింది. మతం వేరు భక్తి వేరు అనేటట్లుగా ఆలోచన చేయటానికి లేదు. కానీ భక్తి ఒక పద్ధతి ప్రకారం జరిగించినట్లయితే దాన్ని ఏమంటారంటే మతం అని అంటారు. భక్తిని పద్ధతి ప్రకారం ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతులతో, సిద్ధాంతాలతో ఆచారంగా జరిగించేది ఏదైతే ఉంటుందో, మూఢాచారంగా కాదు, ఆచారంగా అంటే రెగ్యులర్గా అని అర్థం. ఆచారం అని అంటే రెగ్యులర్గా మన నమ్మకాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే మతము అని అంటారన్నమాట. మతము మరి రిలీజియన్ అనే పదం క్రొత్త నిబంధన చట్టంలో విరివిగా ఉపయోగించడం జరిగింది. ఇంగ్లీష్లో రిలీజియన్. ఆ మాట మీరు వచనాలను బట్టి చూసినప్పుడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదివితే అక్కడ రిలీజియన్ అనే పదం ఉపయోగించడం జరిగింది. మీకందరికీ తెలిసిన వచనమే. అదేమిటి అని అంటే అక్కడ భక్తి అని రాశాడు చూడండి, దాన్ని రిలీజియన్ అని రాయబడడం జరిగిందన్నమాట NASBలో. దేంట్లో? NASB, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్. NASB లేదా NASB అని చెప్పొచ్చు, తప్పేమీ లేదు. న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్లో రిలీజియన్ అనే పదజాలం ఉపయోగించడం జరిగింది. అయితే రిలీజియన్నే భక్తి అని తెలుగులో రాయడం ద్వారా మతము అని చెప్పడానికి అయినటువంటి ప్రయత్నం చేసినా తప్పు లేదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇంగ్లీష్లోనేమో రిలీజియన్ అని రాశాడు, తెలుగులోనేమో భక్తి అని రాశాడు. అయితే ఈ రిలీజియన్ వేరు భక్తి వేరు అవుతుందని అంటే కాదు. అయితే ఇక్కడ మీరు మరి ఏమిటి వ్యత్యాసం, ఏమైనా వ్యత్యాసం, ఏ కొద్దిపాటి వ్యత్యాసమైనా కనబడగలుగుతుందా అనే మీరు ఆలోచన చేసినప్పుడు ఎస్, కొద్దిపాటి వ్యత్యాసం అయితే ఉంది. మతానికి భక్తికి కొద్దిపాటి వ్యత్యాసం అనేది ఉంది. సో మతం అంటే ఏమిటి? దీన్ని బట్టి మనం మతం అంటే ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, పరిశుద్ధుల యొక్క గుంపు ఒక సిద్ధాంతం ప్రకారం నీతిమంతులుగా బ్రతకడానికైనటువంటి ప్రయత్నం చేసేటువంటి ఒక దానిని ఏమంటారంటే మతము అని అంటారన్నమాట. అర్థమవుతుందా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా పరిశుద్ధుల యొక్క గుంపు ఒక నిబంధనను బట్టి తమ జీవిత విధానాలను, భక్తిని కలిగి ఉంటే దాన్ని ఏమంటారు? మతము అని అంటారు. ఒక్కొక్కరి భక్తి వాళ్ళ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి
ఉంటుంది అన్నమాట. భక్తి అనేది దేన్ని బట్టి ఉంటుంది? విశ్వాస పరిమాణాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భరత్ గారిని అనుకుందాం. ఆయన భక్తిపరుడు అని చెప్పడానికి ఆయన వ్యక్తిగతంగా చాలా దైవ కార్యక్రమాల్లో కార్యక్రమాలు చేస్తుండొచ్చు. అంటే ఆయన ఎక్కువ విశ్వాస పరిమాణం ఎక్కువ ఉంటే ఆయన భక్తి అంత గొప్పది అన్నట్లుగా కార్యాలు కనబడుతూ ఉంటాయి. అయితే అలాంటి మనుషులు ఒక గుంపుగా కూడినప్పుడు అది అందరి యొక్క భక్తిని ఏకం చేయడం ద్వారా ఏమని పిలువబడుతుందని అంటే మతము. దీనికి ఒక స్ట్రక్చర్డ్ వే లేదా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతులు ఉంటాయి భక్తిని మతంగా ఉండడానికి. మతం అని పిలువబడడానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యకలాపాలు ఉంటాయి. ఆరాధన మతములో భాగం. ఆరాధన మతములో భాగం. నువ్వు చేసే దైవ కార్యక్రమాలు, ప్రార్థన మతములో భాగం. అయితే తరగతుల్లో కూడుకోవటం మతములో భాగం. పాటలు పాడుతూ జీవించటం మతములో భాగం. ఇవన్నీ మతములో భాగమే, కానీ ఇది వ్యక్తిగతంగా కాకుండా సంఘంగా చేస్తే అది మతం అవుతుంది. సంఘంగా చేస్తే మతం అవుతుంది. మీరు వ్యక్తిగతంగా చేసుకుంటే అది ఏమవుతుంది అని అంటే భక్తి అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ప్రాముఖ్యంగా అపోస్తల కార్యములు 25వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలను మనం చదివినప్పుడు ఇంతవరకు క్రైస్తవ్యం అనేది ఒక మతం అనే కోణంలో ఎవరు ఆలోచన చేయలేకపోయారు. అది మతమే, క్రైస్తవ్యం అనేది మతమే, మతం కాదు మార్గం అనే కోణంలో చాలా మంది ప్రస్తావన చేసినటువంటి దాఖలాలు లేకపోలేదు. అయితే పదాల యొక్క సరైన అర్థాన్ని గుర్తించకపోవటం ఇలాంటి ఒక దురభిప్రాయాలకు మూలంగా మారడం అనేది మనం గుర్తించాలి. అపోస్తల కార్యములు 25, 18 నుండి 20 వచనాలను మనం చదివినప్పుడు, నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకునే నేరముల్లో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడిన పౌలు గారి విషయంలో మాట్లాడుతున్నప్పుడు, అయితే తమ మతమును గూర్చియు, దేన్ని గూర్చి? మతము. అదేమిటి ఆ మతం? చనిపోయిన యేసు గురించి మాట్లాడే మతం అన్నమాట. క్రైస్తవ్యం నిజముగా చనిపోయిన తర్వాత వచ్చినటువంటిది. క్రీస్తు మరణానంతరం వచ్చినటువంటి మతం ఏమిటనంటే క్రైస్తవ మతం. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ రిలిజియన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ టుడే. చాలా మంది వాళ్ళ సిద్ధాంతాలను రుజువు చేయటం కోసం మాది ఓల్డెస్ట్ మతం అంటారు, ఇంకొకరు మాది ఓల్డెస్ట్ మతం అంటారు, ఇంకొకరు 600 సంవత్సరాలకు ముందు వచ్చిన మతం అంటూ ఉంటారు. అట్లాంటిది కాదు. క్రైస్తవ్యం నిజముగా క్రైస్తవ్యానికి ముందు ఏ మతం ఉంది అనే ఆలోచన చాలా మంది చెప్పారు. అయితే క్రైస్తవం ఇప్పుడే 2000 సంవత్సరాల ముందే కదా వచ్చింది, అంతకు ముందే ప్రపంచం ఉంది కదా అని కూడా అనొచ్చు. కానీ విశ్వాసం అనే మార్పు మానవులు గుర్తించకపోవడం ద్వారా అజ్ఞానమైనటువంటి ప్రశ్నలు వేస్తూ క్రైస్తవ్యానికి ఒక అడ్డుకట్ట వేసే కోణంలో పనికిరాని ప్రశ్నలు వేసేవాళ్ళు చాలా మంది. క్రైస్తవ్యానికి ముందు యూద మతం ఉంది. ఏ మతం ఉంది? యూద మతం. యూద మతం కూడా ఎప్పుడు ప్రారంభమైంది? మీరు అనుకుంటున్నట్టు నిర్గమకాండం 19వ అధ్యాయంలో యూద మతం ప్రారంభం కాలేదు. మరలా నేను మీకు ప్రేమతో చెబుతున్నాను, యూద మతం అనేది నిర్గమకాండం 19లో ప్రారంభమైనది కాదు. యూద మతం ఈ 400 సంవత్సరాల గ్యాప్ ఉంది చూడండి, మలాకీకి మత్తయికి మధ్యలో, అప్పుడు ప్రారంభమైంది యూద మతం. అంటే అర్థం ఏమిటంటే 1000 సంవత్సరాలకు ముందు, 3000 సంవత్సరాలకు ముందు ఆ యూద మతం అనేది ప్రారంభించబడింది. వాస్తవానికి మతాన్ని దేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలీల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి మతాన్ని ఏర్పాటు చేయలేదు. ధర్మశాస్త్రం అనే దాన్ని కూడా ఇచ్చినప్పుడు మీలో ఎవరైనా రావాలనుకుంటే సున్నతి పొందుకోవడం ద్వారా రావచ్చని ఒక జనరిక్ ఏమంటారంటే సార్వత్రికమైనటువంటి ఒక నిబంధనగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ధర్మశాస్త్రం కూడా అన్ని జనులను అడ్డు పెట్టలేదు. వాస్తవానికి నిజమైన ధర్మశాస్త్రం అన్ని జనులను కూడా ఏం చేసిందని అంటే వాళ్ళలో చేర్చుకోవటానికి ఒక అవకాశాన్ని కల్పించింది. కానీ ఇశ్రాయేలీలు దాన్ని ఎలాగ మార్చుకున్నారంటే ఒక మతంగా మార్చేసుకున్నారు. అది మూఢ మతం లేదా తప్పుడు మతం. అది అర్థమవుతుందా? అదేవిధంగా యూద మతం కూడా అంతే. కానీ క్రైస్తవ మతం అట్లాంటిది కాదు, మూఢ మతం కాదు. ఇది
సరైనటువంటి నీతికి ప్రామాణికమైనటువంటి మతం ఈ మతం, క్రైస్తవ మతం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మతంలో ఏం ఉపదేశం చేస్తారంటండి? చనిపోయిన యేసుని లేదా క్రీస్తుని ఉపదేశం చేస్తారు. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను అని అన్నారన్నమాట. కాబట్టి మతం అనేది యేసుక్రీస్తు యొక్క మరణాన్ని తెలియజేసే ఒక ఆచార వ్యవహారం. మతం అనేది ఏమిటి? క్రైస్తవ మతం. క్రైస్తవ మతం ఏం తెలియజేయాలండి? ఒరిజినల్ క్రైస్తవ్యం అంటే ఇదే. వాళ్ళు ఏం చేస్తారని అంటే, క్రీస్తు మీ పాపముల కొరకు మరణించారయ్యా, ఆయన నమ్ముకో, ఆయన విశ్వసించు, ఆయన ఎందు భక్తిని కలిగి ఉండు అని తెలియజేసేది ఏ మతం? అది క్రైస్తవ మతం. అదే విధానంలో రెండవ ముఖ్యమైనది మతం అంటే ఏమిటనంటే, ఇప్పుడు మరొకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 25 నుండి మనం చదువుతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25 నుండి 27 వచనాలను మనం చదివినట్లయితే, అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండవాడెవడో వాడు విని మరచివాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును అని అన్నాడు. స్వాతంత్రం నిచ్చు సంపూర్ణ నియమం ఇజ్ ఈక్వల్ టు క్రొత్త నిబంధన. దానికి వివరణ కూడా చెప్పాను, మీకు గుర్తుంటుంది. స్వాతంత్రం నుంచి సంపూర్ణ నియమం. సంపూర్ణ నియమం అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1, 2 స్వాతంత్రం నిత్య నియమం అనడానికి 2 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. 2 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ధర్మశాస్త్రము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి, ధర్మశాస్త్ర ఉగ్రత నుండి ఇశ్రాయేలీని విడిపించినందుకు క్రొత్త నిబంధనకి ఏమని పేరంటే స్వాతంత్రమునిచ్చు నియమం. 2 ప్రాముఖ్యమైనది. ఒకప్పుడు అన్ని జనులుగా మనమందరం కూడా ఉన్నప్పుడు, మన పూర్వీకులు ఉన్నప్పుడు, ఆ పూర్వీకులను అందరినీ కూడా సహితం పాపము నుండి విమోచించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నియమం. ఏ నియమం అంటే స్వాతంత్రమునిచ్చు నియమం. అందుకని క్రొత్త నిబంధనకు ఏమని పేరంటే, అది స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. ఎవరైనా చేయండి, ఆఫ్ చేసి పెట్టండి, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25లో స్వాతంత్రమునిచ్చు నియమము సంపూర్ణమైన నియమం. దాంట్లో ఎలా ఉండాలంటే తేరి చూచి నిలకడగా ఉండవాడెవడో. కాబట్టి దాన్ని సరిగ్గా తేరి చూడాలి. స్వాతంత్ర్యం ఇచ్చిన నియమాన్ని ఎలా చూడాలి? తేరి చూచి నిలకడగా ఉండాలి. అందులో అటు ఇటు ఎట్టి పరిస్థితుల్లో నియమవ్వకూడదు, తొలగిపోకూడదు. అందులో వాటిని విన్నారంటే మరిచిపోవడానికి వీలు ఉండకూడదు. వాడు విని మరచివాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలు ఏమవుతాడు? ధన్యుడగును. కాబట్టి ప్రామాణికంగా క్రొత్త నిబంధనను పెట్టుకొని ఏం చేయాలంటే, ఎవడైనాను నోటికి కళ్యం పెట్టుకొనక ఏం పెట్టుకోవాలి? ఇక్కడ ముందు నిబంధన చెప్పాడు. ఈ నిబంధనను బట్టి నువ్వేమి ఉండాలి అని అంటే, నీ నోటికి కళ్యము పెట్టుకోవాలి. పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి ఏమైపోతుంది? ఏంటండి, దయచేసి ఆలోచన చేయండి. భక్తి అనే మాట ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో, ఇక్కడ చెప్పబడిన ఆ భక్తి మతాన్ని సూచించే భక్తి. మీరు చూసుకోవచ్చు మీ NASB బైబిల్స్లో, లేదా ఒరిజినల్ గ్రీక్ భాషల్లో కూడా సరే. ఇక్కడ భక్తి అనే మాటను రిలిజియన్ అని రాశాడు. ఏమని రాశాడు? ఇక్కడ క్రైస్తవ మతం అనే ఒక మాటను ఇక్కడ ఉపయోగించబడినందుకు దానికి ప్రామాణికంగా ఏది ఉండాలని చెప్పేశాడు ముందు? స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం. దాన్ని ప్రామాణికంగా పెట్టుకున్న వాడే నిజమైనటువంటి క్రైస్తవ్యంలో మతాన్ని ఆచరిస్తున్న వాడుగా ఎంచబడతాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నిబంధన లేకుండా నీ మతం వృధా లేదా వ్యర్థం. భక్తి అంటారా? వ్యక్తిగతమైనటువంటి భక్తి అని మీరు ఏదైనా ఒకవేళ ఉంది అని అనుకుంటే కూడా సరే, ఆ భక్తి కూడా సరే వ్యర్థమైనటువంటి ఒక భక్తిగా పిలువబడుతుంది.
భక్తి లేదా మతము ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏ నిబంధన అని రెండవ ప్రశ్న రావాలి. భక్తి లేదా మతము అనే మాటలు ఆలోచన చేసినప్పుడు నిబంధన ప్రామాణికత ఏమిటి అనే ప్రశ్న రావాలి. నిబంధన ప్రామాణికత ఏమిటి? నిబంధన ప్రామాణికత అప్పుడే చెప్పేశాడు. ఒకసారి అపోస్తల కార్యంలో చూద్దాం. అపోస్తల కార్య గ్రంథంలో 22:12 ఒకసారి చదివితే, ఇట్లు ఆలోచించుకొని 22:12 అదేనా? అంతటా చూసారా? దేని చొప్పునండి? భక్తి అనే మాట ఆలోచన చేసినప్పుడు నిబంధన ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక చాటే కాదు. మీరు అపోస్తల కార్యములు 2:5లో యూదులు భక్తి పరులు అని చెప్పి అన్నాడు. యూదులు ఎట్లాంటి వాళ్ళు? భక్తి పరులు. అపోస్తల కార్యములు 13:43లో కూడా సరే ధర్మశాస్త్రం ప్రకారం భక్తి అని అన్నాడు. అదే 13:50లో కూడా సరే ధర్మశాస్త్రం ప్రకారం భక్తి కలిగి ఉండడం అనే మాటను. అంటే భక్తి అనే మాట ఎప్పుడెప్పుడైతే మనం ఆలోచన చేస్తున్నామో అప్పుడంతా మనకు ఆటోమేటిక్గా ఆలోచన రావాల్సిన విషయం ఏమిటి? ఆ భక్తికి ఆధారం ఏమై ఉండాలి? ఒకటి పాత నిబంధన అయినా అయి ఉండాలి, లేదనంటే క్రొత్త నిబంధన అయినా అయి ఉండాలి. రెండు నిబంధనలను కలగలిపినటువంటి ఆలోచన విధానం నిజమైనటువంటి భక్తిని, అందులోనూ నిజమైన క్రైస్తవ మతాన్ని సూచించదు అన్న విషయం మీకు అర్థం కావాలి. నేను చెప్పింది మీకు అర్థమైందా? భక్తి అనే దానికి ప్రామాణికత ఉంది. భక్తి అనే దానికి ఏముంది? ప్రామాణికత. ఏంటి ఈ రెండు ప్రామాణికత? మనకు తెలిసినది ఒకటి ధర్మశాస్త్రం అయినా ఉండాలి, లేదంటే క్రొత్త నిబంధన అయినా అయి ఉండాలి. ధర్మశాస్త్ర భక్తి ఇంక ఉందండి. ఒక ఆయన అంటారు ధర్మశాస్త్రము భక్తిని నేర్పిస్తుందంట. ఇప్పటికీ ధర్మశాస్త్రం దేన్ని నేర్పిస్తుంది అంటారు? భక్తిని నేర్పిస్తుంది. అదంతా ఒట్టి అబద్ధం. ధర్మశాస్త్రం ఏ భక్తిని నేర్పించదు. అప్పుడు ఉన్న వాళ్ళకే భక్తిని నేర్పించకపోయింది, ఇప్పుడు నీకేం బోధిస్తుంది? భక్తి నేర్పిస్తుంది. ఆనాటి ఇశ్రాయేలీలకే అది భక్తిని నేర్పించకపోయింది, నీకేం బోధిస్తుంది? భక్తిని నేర్పిస్తుంది? ఏమి బోధించదు. ఏ భక్తిని నేర్పించడం అసాధ్యం. కాబట్టి భక్తి అనే మాటను ఆలోచన చేసినప్పుడు దానికి దేన్ని ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉందండి? దేన్ని ఇంపోజ్ చేయాలి? నిబంధనను. ఉంటే ధర్మశాస్త్రమైనా, లేదంటే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమమునైనా నువ్వు ఇంపోజ్ చేసి నువ్వు నీ యొక్క భక్తిని లేదా నీ మతాన్ని నువ్వు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెండు ముఖ్యమైనటువంటి మాటలు ఆలోచన చేశాం. మతం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అని ఆలోచన చేశాం. అందులో భాగంగా భక్తి లేదా మతం అనేది ప్రామాణికతను బట్టి ఎంచబడవలసినటువంటి విషయం ఉంది. ఏ ప్రమాణం? మనకైతే ఏ ప్రమాణం? క్రొత్త నిబంధనను బట్టి మన భక్తి లేదా మన యొక్క విశ్వాసము లేదా మన మతము ఉండాలి. ఒకప్పుడు ఏ నిబంధన భక్తి పరులు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇంకొక ఆయన్ని కూడా మనం చదువుతాం. మీకు అందరికీ తెలిసిన ఆయనే, మనం ఇంతకు ముందు కూడా ఆలోచన చేసిన వ్యక్తే. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదివినప్పుడు, శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉన్నాడు. ఎట్లా భక్తిపరుడు కొర్నేలి అనే వ్యక్తి? అతడు భక్తిపరుడు అనడానికి కారణం ఏమిటి? ఏ నిబంధన ప్రమాణం అది? ఎందుకనంటే ఆ కొర్నేలి మంచివాడే. 100 శతాధిపతి అంటే ఒక మంచి 100 మందికి అధిపతి అయినటువంటి వాడే, గొప్పవాడే, మంచి భక్తిపరుడు. నెక్స్ట్ వచనాలు చదువుతున్నప్పుడు నీతిమంతుడని చెప్పబడ్డాడు, ప్రార్థన చేస్తున్నానన్నాడు. అయినా అతనికి అవసరమైనది ఒకటి ఉందంటే ఏమిటది? దాన ధర్మాలు చేసేసేటువంటి వాడు, కుటుంబం అంతా కలిసి కార్యాలు చేసేవాళ్ళు. అతను ఏమి తక్కువైంది అతనికి? భక్తిపరుడికి రక్షణ తక్కువైంది. మరి భక్తి అని అంటున్నాడు, రక్షణ అవసరమా? అది ఇక్కడ మనకు అర్థం కావాలి.
భక్తి అంటున్నాడు, నీతిమంతుడు అన్నాడు, ఆ తర్వాత దాన ధర్మాలు చేస్తున్నాడు. దాన ధర్మాలు ఎక్కడికి వెళ్ళి చేరాయంట? దేవుని సన్నిధానంలోకి వెళ్ళి చేరాయంట. అంత చేరినా కూడా సరే అతనికి రక్షణ లేదని అంట. ఎక్కడ ఎందుకు? వాట్ ఈస్ ది రీజన్? రీజన్ ఈస్ సచ్ దట్ హీ హ్యాడ్ బీన్ కాల్డ్ అ రిలీజియస్ మ్యాన్, లేదనంటే ఒక భక్తి పరుడు అని చెప్పడానికి అతను పాటించిన నియమం ఏమిటనంటే అప్పటి వరకు పాత నిబంధన. నేను ఈ సందర్భంలో అనేక సందర్భాల్లో మీకు చెప్పినటువంటి మరొక మాటను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటి ఆ మాట? అతను ఏమిటి? ప్రోజలైట్ అనే మాటను మీరు గుర్తుపెట్టుకున్నారా? ప్రోజలైట్ అంటే అర్థం ఏమిటి? మతము తీసుకున్నవాడు, మత స్వీకరించిన వాడుని మత స్వీకరణ, మతాన్ని స్వీకరించిన వాడు. ఏ మతాన్ని స్వీకరించాడు? యూద మతాన్ని స్వీకరించాడు. కొర్నేలి ఒక యూద మతాన్ని స్వీకరించిన ఒక భక్తిపరుడు. ఆ యూద మతాన్ని బట్టి భక్తి అని అన్నాడు. ఆ యూద మతాన్ని బట్టి భక్తి, ఆ యూద మతాన్ని బట్టి నీతి, ఆ యూద మతాన్ని బట్టి ఎంత గొప్ప దాన ధర్మాలు చేసినా అంగీకరించబడుతున్నాయి. కానీ అతనికి అవసరమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది అని చెప్పేశాడు. ఏమిటది? నువ్వు వినవలసిన మాటలు ఉన్నాయి, రక్షణ మాటలు. నువ్వు పొందుకోవలసినటువంటి నిజమైనటువంటి బాప్తిసం ఒకటి పొందుకోవాలి. దాని తర్వాత నువ్వు జరిగించే ప్రతి కార్యాలు దేన్ని బట్టి అంగీకరించబడతాయి అంటే క్రొత్త నిబంధన ప్రకారం అతని భక్తిపరుడుగా ఎంచబడడం కొరకు ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి భక్తి అనేది మతం. భక్తి అనేది ఏమిటి? మతం. ఎప్పుడు అనంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక నీతి నిబద్ధతను బట్టి ఆచారపూర్వకంగా ప్రతినిత్యం జరిగించే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏమంటారంటే మతము అని అంటారన్నమాట. నీ భక్తి జీవితాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో నువ్వు జరిగిస్తూ వెళుతూ ఉంటే దాన్ని ఏమంటారనంటే మతం అంటారు. నిజమైనటువంటి మతమే ఏమిటనంటే క్రైస్తవ మతం. ఈ ప్రపంచం మొత్తానికి నిజమైన మతం ఏ మతము? మీకు ఇప్పటికీ మనస్కరించకపోతే కొన్ని పదజాలాలు, కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం, సరేనా? కాబట్టి చాలా మంది ఏమనుకుంటుంటారంటే మార్గము అన్నటువంటి పదజాలాలు ఉపయోగించిన దాఖలాలు లేకపోలేదు. క్రైస్తవ్యాన్ని ఏమని పిలిచేవాళ్ళు? అది మతం కాదు, మార్గం అనే ఒక హైపోథెటికల్ కాన్సెప్ట్స్ ని మనుషులు తెలియజేశారు. హైపోథెటికల్ అంటే అర్థం ఏమిటి? ఊహాజనితమైనటువంటి సిద్ధాంతాలను పుట్టించారు. ఒకసారి మనం చదువుతాం అపోస్తల కార్యములు 14:16. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ మార్గముల యందు నడవనిచ్చెను. తమ మార్గముల యందు నడవనిచ్చెను అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఏం మార్గం గురించి మాట్లాడుతున్నాడు? వినండి, ఆగండి. గత కాలములో సమస్త జనులను తమ మార్గముల యందు నడవనిచ్చిన అన్నప్పుడు ఒకడు ఇక్కడ ఏ మార్గం అన్న మాట ఇక్కడ దేన్ని సూచిస్తుంది? రోడ్లను సూచిస్తుందా? ఆ రోడ్లో వీడు ఎట్లా వెళ్ళాడు, దమస్కు రోడ్లో సౌలు ఎట్లా వెళ్ళాడు, ఆ రోడ్లను సూచిస్తుందా? కాదండి. అంటే ఇది మెటాఫరిక్ వేలో రాయబడిన ఒక మాట. మార్గం అనే మాట క్రొత్త నిబంధన చట్టం ప్రకారం మార్గం అనే మాట రూపకాలంకారాన్ని సూచిస్తుంది, నిజంగా రోడ్లను సూచించేది కాదు. నేను చెప్పింది మీకు అర్థమయ్యిందా? మార్గం అనే మాట దేన్ని సూచిస్తుంది? అలంకార భాష. అది దేన్ని సూచిస్తుంది అంటే మెటాఫరిక్ వేలో ఇట్ ఇస్ బిన్ రిటన్, లేదనంటే రూపకాలంకారములో రాయబడినటువంటిది. దాన్ని మార్గం అన్నప్పుడు ఏ మార్గం అని అంటే ఏ మార్గం? మన వాళ్ళు బహుదూర ప్రాంతం నుండి వచ్చారు, విజయవాడ మార్గంలో వెళ్తేనే మా ఊరికి వెళ్తామన్నారు అనుకోండి, ఆ విజయవాడ మార్గాన్ని సూచిస్తుందా? కాదండి. అలా వెళ్ళారనడానికి కోసం కాదు మాట్లాడుతున్నది. అపోస్తల కార్యములు 16:17లో 16:17లో ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఏ మార్గం ఇది?
రక్షణ మార్గం అన్నాడు. రక్షణకు అయినటువంటి మార్గం ఏమిటంటే, రక్షణకు ఒక పద్ధతి, దాన్ని ఇంగ్లీష్లో ఏమని అంటారంటే ద మేనర్ ఆఫ్ థింకింగ్ అండ్ ఫీలింగ్, ద డెసిషన్ ఫీలింగ్ అన్నమాట. లేదనంటే నేను నిజంగా ఈ మార్గంలోనే ప్రవేశించాలి, లేదా ఈ మార్గంలోని నా జీవితాన్ని నేను నడపాలి అని జీవితానికి సంబంధించినటువంటి ఒక మార్గాన్ని సూచించే మార్గం ఏమిటనంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రక్షణ మార్గం. రక్షణ పొందుకోవటానికి మార్గం ఏమిటనంటే, శేషు గారి లాగా ఒకవేళ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తే రక్షణ పొందుకోవచ్చు అని చెప్పొచ్చు. ఏది అది గోదావరి దీనికి వెళ్తే ఈ రోడ్డు ఉంది చూడండి, అట్లా వెళ్తే రక్షణ పొందుకోవచ్చు అనే మార్గం, అట్లాంటి మార్గం గురించి కాదు చెబుతున్నది భౌతికంగా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మార్గం అనే మాట దేన్ని సూచిస్తుందనంటే, ఇట్ ఈస్ ద మెటాఫరిక్ వే ఆఫ్ రైటింగ్ ద ట్రూత్. సత్యాన్ని ఒక రూపకాలంకారం ప్రకారం మార్గం అనేటువంటి కోణంలో రాయబడింది. ఆ మార్గం అనే మాట మన యొక్క జీవితాన్ని మలిచే ఒక పద్ధతిని సూచించేటువంటి మాట అన్నమాట. జీవితాన్ని, మన ఆలోచనలను, మన భావనలను, ప్రతిదాన్ని అది ఏం చేస్తుందని అంటే మార్చేస్తుంది. అందుకనే దాన్ని ఏమని పిలుస్తారంటే మార్గం అని చెప్పబడినప్పటికీ దాని నిజ అర్థాన్ని గ్రంథమే తెలియజేసింది. నేను కాదు చెప్పేది, చాలా వచనాలు ఉన్నాయి. అపోస్తల కార్యం 18:26లో ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశదపరచరి అన్నారు. ఏ మార్గం ఇది? దేవుని మార్గము. అదేవిధంగా ఇప్పుడు 19:9 ఎవరైనా చదవండి. అపోస్తల కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున. ఏ మార్గము? క్రైస్తవ మార్గం. క్రైస్తవ మార్గం. తర్వాత గలతీ 1:23 అతను ఏం చేసుకుంటూ వచ్చాడో అది దాన్ని అక్కడ మార్గం అన్నాడు, ఇక్కడ ఏమన్నా చెప్తున్నాడు చూడండి. మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన మతమును. అక్కడ ఏం చెప్పాడు? మార్గం అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మతం అన్నాడు. మతం వేరు, మార్గం వేరా? రెండు ఒకటే, అంతే. విశ్వాసము. అపోస్తల కార్యములు 24:15లో, అపోస్తల కార్యములు 24:15 ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోతున్నదని వీరు నిరీక్షిస్తున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఇచ్చి వారు మతభేదం అని పేరు పెట్టు ఈ మార్గం. చూసారా? మతభేదం అని పేరు పెట్టు ఈ మార్గం. కాబట్టి మతం వేరు, మార్గం వేరా? భౌతికంగా ఆలోచన చేస్తే వేరుగా కనబడుతుంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఆలోచన చేయవలసినది. కాబట్టి క్రైస్తవ్యం అనేది మార్గం అన్నా వేరు కాదు, మతం అన్నా వేరు కాదు. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే ఈ మతాన్ని, రిలిజన్ అనే పదాన్ని డైరెక్ట్ గానే ఉపయోగించాడు. ఇంతగా మనం ఆలోచన చేయకుండా కూడదన్నట్లుగా కూడా. మీరు చూశారు కదా యాకోబు పత్రికలో భక్తి అనే మాటను ఏమని రాశాడని చూశారు? రిలిజియన్ అని రాశారు. భక్తి అనే మాటను ఏమని రాశారని చూసాము? రిలిజియన్. సో మతము లేదా భక్తి అనేది సరైన విధానంలో అర్థం చేసుకోలేనంత విధానంలో నేటి క్రైస్తవ్యం దిగజారిపోయింది. మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. కాబట్టి మతభేదము = క్రైస్తవ మార్గము, లేదా క్రైస్తవ మతం క్రైస్తవ మార్గం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమి డౌట్స్ లేదు. నేనే చెప్పేస్తున్నా మీ ఆన్సర్ని కూడా, ఎవరు చెప్పట్లేదు. డౌట్స్ ఉన్నాయా అని అంటే నా మొహం చూస్తున్నారంటే ఇంక నేనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మతం వేరు, మార్గం వేరు కాదు. క్రైస్తవ మతం = క్రైస్తవ మార్గం. క్రైస్తవ మతం = క్రైస్తవ మార్గము.
అయితే ఈ క్రైస్తవ మతాన్ని వ్యక్తిగతంగా ఆలోచన చేసినప్పుడు సంఘంలోని ప్రతి ఒక్కరూ ఎలా సాధకం చేయాలి, క్రైస్తవ మతాన్ని ఎలా సాధకం చేయాలి? ఇదేంటి ఇన్ని సంవత్సరాల తర్వాత క్రైస్తవ మతాన్ని ఎలా సాధకం చేయాలంటున్నారు ఏంటి? ఇప్పుడు చెప్తున్నారేంటి రూల్స్? మేము క్రైస్తవులమైన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ క్రైస్తవ మతాన్ని ఎలా ఆచరించాలి లేదా ఎలా సాధకం చేయాలని ఇప్పుడు చెప్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి మనం ఆది నుండి ఈ మతాన్ని నిజముగా పాటిస్తూ వస్తున్నాం. ఒకవేళ మతం మూఢనమ్మకమైనదైతే హింసాత్మకం అయిపోతుంది. నేను చెప్పాను కదా చాలా సందర్భాల్లో, మతం మూఢనమ్మకాన్ని బేస్ చేసుకునింది అనుకోండి, అది ఎలా మారిపోతుంది? అత్యంత హింసాత్మకమైనటువంటిది. మీరు గుర్తు పెట్టుకోండి, ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైనటువంటి మతం ఏమిటంటే యూద మతం. వాళ్ళు కనికరం ఉండదండి యూద మతస్థులకి, ఒక్కింత కూడా ఇది ఉండదు. అంటే చాలా క్రూరమైనటువంటి మృగాల్లాంటి వాళ్ళు. నేను చూసాం ఎఫ్సి సంఘంలో, వాళ్ళు ఎఫ్సి ప్రదేశంలో ఈ యూదులు అలాంటి మృగాల్ని తయారు చేసి పెట్టుకున్నారు. ఎలాంటి వాళ్ళని తయారు చేసుకున్నారు? మృగాలని. ఆ మృగం అనే దానికి కనికరం ఉండదు, దానికి ప్రేమ అంటే తెలియదు. మృగానికి తెలుస్తుందా ప్రేమ? ఇవేమీ తెలియదు అన్నమాట. అంత దారుణంగా ఉంటుంది అన్నమాట. సో ఈ నిజమైనటువంటి క్రైస్తవ మతంలో జరిగించవలసినటువంటి లేదా సాధకము చేయవలసినటువంటి కార్యాలు ఏమిటో కొన్ని మాత్రం మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 నుండి 9. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాను. ముందు ప్రీచర్కి అన్నమాట ఇది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, దేన్ని విసర్జించాలి? ముచ్చట్లు. ప్రీచర్, ముఖ్యంగా ప్రీచర్లు అనబడిన వాళ్ళకి, ప్రీచర్స్ గా దయచేసి ముసలమ్మ ముచ్చట్లు, ఈ ఒక మాట పలికామనుకోండి కొరకు పుండులాగా మాట్లాడుతూనే ఉంటారు, ఏదేదో ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఇది భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. భక్తి జీవితాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేయాలి? సాధకము చేసుకొనుము. దేవభక్తిని ఏం చేయాలండి? రిలీజియన్ ఏం చేయాలి? మతాన్ని ఏం చేయాలి? సాధకం చేయాలి. సాధకం అనే మాట సామాన్యమైన మాట కాదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా సరే దాన్ని జరిగించి తీరాలి. సాధకం అంటే అర్థం ఏమిటి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖం వచ్చినా, ఎన్ని బాధలు వేదనలు వచ్చినా దాన్ని ఏం చేసి తీరాలని అంటే ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. దాన్ని ఏమంటారంటే సాధకము. ఒక్కరోజు కూడా నువ్వు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ రోజుటికి అది చేసి తీరాల్సిందే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధకం అనే మాట దేన్ని సూచిస్తుందని అంటే ప్రతినిత్యం అది అనుకూల పరిస్థితులు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, జరిగించి తీరవలసిన దాన్నే తెలియజేసే దాన్ని ఏమంటారంటే సాధకము చేయటం. కాబట్టి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును. శరీర సంబంధమైన సాధకం అంటే అర్థం ఏమిటండి? పిల్లలు గేమ్స్ ఆడటం కొరకు ఏం చేస్తారు? సాధకం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. సాధకం అంటే ఏమిటి? ప్రాక్టీస్, ఆచరణ అని కూడా అంటారు దాన్ని. శరీర సంబంధమైన సాధకం ఎంతవరకు? కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను
వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవును. కాబట్టి దైవ భక్తి లేదా క్రైస్తవ మతం, నిజమైనటువంటి క్రైస్తవ మతాన్ని మనం ఏం చేయాలండి? సాధకం చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానం చేయబడినటువంటి ప్రదేశానికి నిన్ను తీసుకెళ్తుంది. అన్ని విషయంలో అది నీకు ప్రయోజనకరం అవుతుంది. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని అన్నాడు అన్నమాట. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, క్రైస్తవ మతం, నిజమైనటువంటి మతం ఏదైతే ఉందో లేదా దైవ భక్తి ఏం తెలియజేస్తుందండి? దేనికి దైవ భక్తి లేదా దేవుని అందలి జరిగించవలసినటువంటి మతాచారం ఏదైతే ఉందో, నిజమైనటువంటి మతాచారం ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది? ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అన్ని విషయంలో అది ఏం చేస్తుందనంటే, అంటే ఈ జీవితం ఏదైతే ఉందో మన జీవితం, ఈ జీవితం ఎక్కడికి నిన్ను తీసుకెళ్తుంది? భక్తి జీవితం లేదా ఈ మతాచారాలతో కూడినటువంటి నిజమైనటువంటి క్రైస్తవ మతాచారాలతో కూడినటువంటి సాధకం, ప్రాక్టీస్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన మార్గాన్ని సరళం చేస్తుంది. వాగ్దానంతో కూడిందంట. అంటే అర్థమేమిటి? పరలోకానికి మనల్ని నడిపించటానికి నువ్వు ఎక్కడుండి తీరాల్సిందే? పరలోకం నడిపించడానికి మీరు ఎందులో ఉండాలి? క్రైస్తవ మతములో ఉండి తీరాలి. తిరిగి మార్గం అంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఆ మాట రావడానికి ఇబ్బంది పడుతున్నారు మతం అని చెప్పడానికి. క్రైస్తవ మతంలో ఉంటేనే, క్రైస్తవ మతాన్ని ప్రాక్టీస్ చేస్తేనే, సాధకము చేస్తేనే వాగ్దానం. ఏం వాగ్దానం అది? ఇప్పుడు నువ్వు బాగుంటావు, తర్వాత రాబో సమయంలోను నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయంలో ప్రయోజనం. ఇప్పుడు నీకు ఉపయోగకరం, ప్రయోజనంగా ఉంటది. అందుకనే మీరు ఆలోచన చేయండి. పరలోకం పోవాలంటే, ఇక్కడ బాగుండాలి, పరలోకము పోవాలంటే ఏ మతాన్ని మనం సాధకం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? క్రైస్తవ మతాన్ని. ఏ మతాన్ని మనం సాధకం చేయాలి? క్రైస్తవ మతం. అవునండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలను మనం చదివినప్పుడు, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తం. చూసారా అక్కడ ఏం పదం ఉపయోగించాడండి? భక్తి. లేదా దాన్ని ఏమన్నాడనంటే నిరీక్షణకు నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన. కాబట్టి భక్తికి ఆధారం ఏమిటి? మన భక్తికి ఆధారం ఏమిటి? నిరీక్షణ కాదు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం. సత్యం ఏమిటో తెలియదు. సత్యం వినడానికి ఏ శేషు గారు క్లాస్ రెడీ చేయాలి, అవునా? సత్యం తెలియజేయడానికి ఏ శేషు గారు లేదా ఏ ఆదివారమో వెయిట్ చేయాలి, లేదా సత్యం తెలియచేయడానికి ఏ బుధవారమో ఒక క్లాస్ ఒకటి తయారు చేసుకోవాలి. అట్లయిపోయింది మన జీవితాలు. నో, సత్యాన్ని నేను ఉపదేశం చేయకపోయినా మీకు మీరుగా కూర్చొని ప్రతినిత్యం దాన్ని ఆచరించడం కొరకు పఠించి పాటించాల్సినటువంటి అవసరత ఉంది. ఒకవేళ ఆ చెప్పబడుతున్నటువంటి విషయాలు మీకు అర్థం కాలేదనుకోండి, నాతో కాంటాక్ట్ కావచ్చు.
ఏం చేయొచ్చు? మీరు చదువుతున్న విషయం మీకు అర్థం కాలేదు, ఇది నా భక్తి జీవితానికి అవసరమని మీరు ఆలోచన చేసినప్పుడు వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, లెట్స్ నాట్ ఫిక్స్ ఇట్ టు అ డే. ఒక రోజుకి మనం దాన్ని ఏం చేయకూడదండి, భక్తి జీవితాన్ని ఆపాదించకూడదు. రోజుకి ఒక ఆదివారం వరకు మనం వెయిట్ చేసి ఆ ఆదివారం ఒక్కరోజు మనం ఏం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అబ్బా ఈ రోజు నేను బాగా పాటలు పాడేశాను, దేవుని మాటలను వినేశాను, ఈ వారానికి సరిపోతుంది అని అనుకుంటుందా? నో నో నో, అది కాదు భక్తి జీవితం. క్రైస్తవ్యాన్ని నిజంగా మతంగా పాటించేది. మతం అనేది మనం ఎలాగైతే 3 పూట్ల ఆహారం తింటున్నామో అంతకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసినది నిజమైనటువంటి క్రైస్తవ మతం. ఏం చెప్పాను? మనం ఎలాగైతే 3 పూట్ల ఆహారం తింటున్నాం కదండి, నీళ్లు తాగుతున్నాం కదండి, ఇది ఎలాగైతే మనం ప్రతినిత్యం చేస్తూ ఉన్నామో అంతకంటే ఎక్కువగా ధ్యానించి పాటించవలసిందే నిజమైనటువంటి క్రైస్తవ మతం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి జీవితంలోనూ ఆల్టరేట్ చేయటానికి కానీ మార్చుకోవడానికి కానీ అవకాశం లేనిది నిజమైనటువంటి క్రైస్తవ మతం. అందుకని దాన్ని ఏమన్నాడంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము అని అన్నాడు. మీరు తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, దానికి స్పెషల్ ఐటమ్స్, ఆఫ్టర్నూన్ మంచి ఆహారము, ఈవినింగ్ కొంతమంది మేము అన్నం తినలేని వాళ్ళు అన్నోళ్ళు పండ్లైనా తినకుండేమి పడుకోరు. ఖచ్చితంగా దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఫుడ్ దట్ ద పీపుల్ విల్ బి ఈటింగ్. దెర్ ఈస్ నో వన్ హూ ఈస్ స్కిప్పింగ్ ద ఫుడ్ ఫర్ హోల్ డే ఆర్ హోల్ వీక్ ఆర్ అ హోల్ మంత్. అర్థమవుతుందా? కాబట్టి భక్తి జీవితం అనేది మనం భోజనం చేస్తున్నాం కదా, అంతకంటే ఎక్కువగా ఇంటర్వెల్స్ లేకుండా మనం ఏం చేయాలని అంటే పాటించవలసినటువంటి ఒక విషయం అన్నమాట. భోజనానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇవ్వలేని వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. కానీ నా ఉద్దేశం ఏమిటంటే మనం అన్ని సందర్భాల్లోనూ మన నిబంధనను పాటించే విషయంలో మన నిజమైనటువంటి క్రైస్తవ భక్తిని మనం కనపరిచి బద్దులమై ఉన్నాం. అది ఎలాగనంటే మన ఆహార వ్యవహారాల కంటే గొప్పగా. ఎలాగండి? అది మనం మన దైనందిన జీవితంలో జరిగించే ఉద్యోగం కంటే గొప్పగా. కష్టంగా ఉందే ఉద్యోగం కంటే గొప్పగా అన్నందుకు. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో నేను మనవి చేస్తున్న ఈ విషయాలు మీరు ఆలోచన చేసుకోండి. వీ షుడ్ ఆల్వేస్ థింక్. ఉందే ఇది కానీ వెళ్ళేవి కనెక్ట్ అవ్వట్లేరండి. కాబట్టి ఆలోచన చేయండి, క్రైస్తవ్యం అనేది ఏమిటి? మతము. అది ఎలా పాటించాలి, ఎలా సాధకం చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఎలా అనంటే మరొకసారి మనం చదువుతాం. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1 నుండి మరొకసారి చదవండి. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానం. కాబట్టి దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వాళ్ళ విశ్వాసం నిమిత్తము ప్లస్ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. కాబట్టి అపోస్తులు ఏదైతే రాశారో ఆ రాసింది మనం ఏం చేయాలంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానంగా మనం ప్రాక్టీస్ చేయాలి. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏమిటండి? అనుభవంలో రావడం. ఒక వచనం ఉంది, ఆ వచనాన్ని అనుభవంలో ఎలా తెచ్చుకుంటాం?
అది సాధకం చేయటం, దాన్ని ఏమంటారంటే సాధకం చేయటం, లేదనంటే పాటించటం. దాన్ని అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వచనం మీకు జ్ఞానంగా మారుతుంది. జ్ఞానం ఎప్పుడైనా కూడా సరే వయసు పైబడిన వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంది అంటుంటారు. ఎందుకు? నా అనుభవం అంత వయసు లేదురా అని అంటారు చాలా మంది. ఎట్లాగా? నా అనుభవం అంత వయసు లేదు. ఎందుకనంటే వాళ్ళు ఎన్నో చూసుంటారు, వాళ్ళు ఎన్నో కార్యాలు చేసుంటుంటారు. కానీ అవన్నీ ఇక్కడ ప్రామాణికం కాకపోవచ్చు. కానీ అనుభవ జ్ఞానం అనే మాట దేన్ని సూచిస్తుందనంటే నువ్వు క్రొత్త నిబంధన విషయాలను సత్యాన్ని పాటిస్తూ ఉండడం ద్వారా, అనుభవపూర్వకంగా పాటించడం ద్వారా అది నీలో ఏమిగా మారిపోతుందనంటే జ్ఞానంగా మారిపోతుంది. కాబట్టి ముందు సత్యం ఏమిటో తెలుసుకోకపోతే అది ఎలా మనం ప్రాక్టీస్ చేస్తాం, అనుభవపూర్వకంగా పెడతాం? అర్థమవుతుందా? అది సరిగా తెలుసుకోకపోతే అది జ్ఞానయుక్తంగా ఎలా మారగలుగుతుంది? కాబట్టి మీరు ఒక ఫ్లో రాసుకోవచ్చు. సత్యము అంటే క్రొత్త నిబంధన సత్యము ఇంప్లైస్ టు, క్రొత్త నిబంధన సత్యం ఇంప్లైస్ టు ఏంటండి? ప్రాక్టీస్ లేదా అనుభవ సాధన విచ్ ఇన్ టర్న్ ఇంప్లైస్ టు జ్ఞానం. విచ్ ఇన్ టర్న్ ఇంప్లైస్ టు ఏమిటండి? జ్ఞానం. జ్ఞానయుక్తంగా నేను బ్రతకాలని అనుకుంటే నాకు జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చేయడం కాదు. ముందు సత్యాన్ని సరిగ్గా నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్లోకి పెట్టినప్పుడు ఆ సత్యం అనేది నీలో జ్ఞానంగా మారిపోతుంది. దాన్నే ఏమంటారంటే అనుభవ జ్ఞానము. అది దేనికి ఉపయోగపడుతుంది అన్నాడు? నీ భక్తికి ఆధారం అదేనంట. మనందరి యొక్క భక్తికి, మనందరి యొక్క విశ్వాసానికి ఆధారము ఆ నిరీక్షణకు, ఆ భక్తికి, విశ్వాసానికి ఆధారం అది. అది దేని కొరకు చేయాలని అంటే నిత్య జీవం కొరకు చేసి తీరాల్సిందే అని చెప్పేశాడు. దేని కొరకు చేసి తీరాల్సిందే? నిత్య జీవం కొరకు. మనం పరలోకం పోవాలంటే ఇదే మార్గం అయ్యా. నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే ప్రతిరోజు. యు కాంట్ స్కిప్ అ సింగిల్ డే. అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక్కరోజు కూడా నిబంధనను మీరి బ్రతకటానికి అవకాశం లేదు. చదివేస్తాం మరొకసారి. 3వ వచనం. నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు. కాబట్టి ఏ వాక్యమైతే ఆ వాక్యం మీ భక్తికి ఆధారంగా ఉండొచ్చా? మరి ఏమిటది? యుక్త కాలం అంటే అర్థం ఏమిటి? అక్కడ చెప్పబడిన యుక్త కాలం ఈజ్ ఈక్వల్ టు సిలువ నుండి ప్రారంభమైన కాలము. సిలువ నుండి ప్రారంభమైన కాలం. యేసు ప్రభు సిలువలో మరణించేంత వరకు నిజముగా ఇటువంటి భక్తికి ఆధారమైనటువంటి సత్యం అనేది ప్రకటించబడలేదు. అర్థమవుతుందా? ఒక కాలం నిర్ణయించి పెట్టేశాడు. ఆ ప్రత్యేకమైనటువంటి కాలం వచ్చేంత వరకు, యుక్తమైన కాలం వచ్చేంత వరకు దేవుడు ఇలాంటి భక్తిని కలిగి ఉండబోయేటువంటి ప్రజల కొరకు అపోస్తుల చేత దాన్ని ఏం చేశాడు? రాయించి ఇచ్చేశాడు. కాబట్టి నువ్వు అనుకున్న బోధంతా క్రైస్తవ్యాన్ని నడిపించడం కొరకు ఉపయోగపడుతుందా? 66 పుస్తకాల కలగూర గంప బోధలు ఈరోజు భక్తికి ఉపయోగపడుతుంది అన్నట్లుగా చాలా మంది ఉపదేశాలు చేయడంతో పాటుగా క్రైస్తవ్యాన్ని చెల్లా చెదురు చేసే కోణంలో ఎవరికి తోచిన బోధలు వాళ్ళు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి యుక్త కాలం అందనంటే ఒక ప్రత్యేకమైనటువంటి కాలమునందు అపోస్తుల చేత రాయించి ఇచ్చినటువంటి బోధ ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకొని, కాలాన్ని అర్థం చేసుకోవాలి, కాలాన్ని బట్టి సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యాన్ని బట్టి ఏం చేయాలనంటే ప్రాక్టీసు అనుభవపూర్వకంగా చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందనంటే ఆ మనిషి నిజంగా క్రొత్త నిబంధన జ్ఞానవంతుడిగా ఎంచబడతాడు. అలాంటి మనిషి కంట దేవుడు ఏం చేశాడనంటే నిత్య జీవాన్ని ముందుగానే వాగ్దానం చేసి పెట్టేశాడంట.
దేన్ని వాగ్దానం చేసి పెట్టాడు? నిత్య జీవాన్ని. ముందుగానే వాగ్దానం. మనం పుట్టలేదు కానీ పరలోకం మన కోసం రెడీ చేశాడు. పుట్టను కూడా పుట్టలేక మునిపే చేసేసాడంట పరలోకాన్ని. ఎట్లుంది చూసారా? మీ తల్లి గర్భంలో మీరు ఉండి కూడా ఉండరు, కానీ మీ కొరకు పుట్టక మునిపే ఆ పరలోకాన్ని రెడీ చేసి పెట్టాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన చేసింది చేసేసాడు, నువ్వు చేయాల్సింది ఇక్కడ పెండింగ్లో ఉంది అని అర్థం. ఆయన చేసింది ఆయన ప్రామిస్ కూడా చేసేసాడు. ఏమని ప్రామిస్ చేశాడు? మరొకసారి చదవండి, మరొకసారి ఆ 3వ వచనం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3. నా నిజమైన కుమారుడు తీతుకు సొమ్మని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడలేదని దేవుడు అనాది కాలం మంది వాగ్దానం చేశాడు. చూసారా? ఎప్పుడు చేశాడు అది? అబ్బా, నువ్వు కాదు, నేను కాదు, ఈ ప్రపంచమే పుట్టక మునుపు కూడా దాన్ని వాగ్దానం చేసి పెట్టేశాడు. నా పిల్లలు పుట్టబోతారు, వాళ్ళు నిజముగా నేను అనుకుంటున్నటువంటి మతం ఏదైతే ఉందో ఆ నిజమైనటువంటి క్రైస్తవ మతాన్ని పాటించవలసినటువంటి అవసరత ఉంది. ఏ మతాన్ని? నిజమైనటువంటి క్రైస్తవ మతాన్ని పాటించవలసినటువంటి అవసరత ఉంది. వాళ్ళు నిజంగా దాన్ని సాధకం చేసిన వాళ్ళైతే, దేన్ని సాధకం చేసిన వాళ్ళైతే, నిజమైన క్రైస్తవ మతాన్ని సాధకం చేసిన వాళ్ళైతే జ్ఞానవంతులు అవ్వడం ద్వారా వాళ్ళకి నేనేమిస్తాను అని నిర్ణయం చేసి పెట్టేశాడు ముందుగానే, నిత్య జీవాన్ని. దాని కొరకు వెయిట్ చేశాడు. ఎంతకాలం వెయిట్ చేశాడు? యుక్త కాలములయందు దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు అందుకని ఆది కాండం నుండి శిలువ వరకు ఉన్న వాక్యాలన్నీ మన భక్తికి సరిపోవు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఇచ్చాడో అప్పుడే అక్కడి నుండి నువ్వు అర్థం చేసుకో. ఎప్పటి నుండి ఇచ్చాడు అది? శిలువ నుండి ఇచ్చేశాడు. నీ నిబంధన ఏమిటో తెలుసుకోకుండానే సత్యం అనుకుంటే అన్ని అబద్ధంగా మారిపోయే ప్రమాదం ఉంది. నీ భక్తి చెల్లా చెదురవుతుంది, నీ భక్తి మూఢభక్తిగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతారో తెలుసా? మూఢభక్తి అయితే చెప్తున్నాడు చూడు చిన్నరాజా, వీడిని ఎక్కడైనా ఒంటరిగా దొరకని నేను చూసుకుంటాను అంటారు అనమాట. అంటే ఏమిటి? మూఢభక్తి పరులు ఏం చేస్తారు? దూషిస్తారు, నిందిస్తారు, అవసరమైతే చంపేస్తారు, కొడతారు. అది మూఢభక్తి లేదా మూఢ మతానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్. అర్థమవుతుందా? పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 1 నుండి చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసం ఎవరితో సమానమైన విశ్వాసం పొందాలి మనం? సంఘంలో వాళ్ళు తిరిగి చూడు. మా వలెనే అమూల్యమైన విశ్వాసం అంటే అర్థం ఏమిటి? అపోస్తలుల విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు సంఘం యొక్క విశ్వాసం. మా వలెనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, అండర్లైన్ చేసుకోండి, దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభుని యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని అన్నాడు. కాబట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఎలా వస్తుంది? అక్కడ చెప్పేశాడు. 3వ వచనంలో దేవుని గూర్చినట్టు మన ప్రభుని యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన అని అన్నాడు అన్నమాట. వాళ్ళు ఎవరైతే నిజంగా తండ్రిని దేవుని యొక్క లక్షణాన్ని, ఆయన గుణాతిశయమును, ఆయన మహిమను అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉంటారంటండి? భక్తి పరులు. ఆయన దైవభక్తికిని జీవకును, దైవశక్తికిని జీవనకును భక్తిని కావాల్సిన అన్నిటినీ మనకేం చేస్తున్నాడనంటే దయచేయుచున్నాడు. కాబట్టి భక్తి పరులు ఎలా ఉంటారు అని అంటే నిజముగా దేవుణ్ణి అనుభవపూర్వకముగా నేర్చుకుంటారు.
అనుభవపూర్వకంగా ఏం చేస్తారు? నేర్చుకుంటారు. యేసుని ఏమని నేర్చుకుంటారు? ఆయన్ని కూడా అనుభవపూర్వకంగా నేర్చుకుంటారన్నమాట. ప్రాక్టీస్ చేస్తారు. అనుభవపూర్వకంగా నేర్చుకోవడం అంటే అర్థం ఏమిటంటే లేఖనాలను అర్థం చేసుకుంటారు. ఒక చోట యేసు ప్రభువుని దేవుని కుమారుడు అన్నాడా? అవును, ఒప్పుకుందాం. ఇందులో వ్యత్యాసం ఏముంది? తప్పేముంది? ఇంకో చోట యేసు ప్రభు మహాదేవుడు అని ఉందా? అది ఒప్పుకో. ఒక చోట యేసు ప్రభు దేవుణ్ణి ఆరాధించాడని పాత నిబంధనలు చెప్పాడు, అది మన పక్కన పెడదాం. పాత నిబంధన మనకు కాదు. అది పాత నిబంధన మనకి కాదు. క్రైస్తవ మతం వేరు, యూద మతము వేరు, ఇశ్రాయేలీల మతము వేరు. అక్కడ నీతి వేరు, ధర్మశాస్త్ర నీతి వేరు, క్రొత్త నిబంధన నీతి. ధర్మశాస్త్ర విశ్వాసం వేరు, క్రొత్త నిబంధన విశ్వాసము వేరు. ఆ ఆరాధన వేరు, ఈ ఆరాధన వేరు. అక్కడ జరిగించిన పాప క్షమాపణ కార్యకలాపాలు వేరు, ఇక్కడ జరిగించవలసినటువంటి కార్యకలాపాలు వేరు. అలా అన్నిట్లో వేర్పాటు చూపిస్తూ వస్తున్నప్పుడు భక్తికి మాత్రం అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అందుకని నువ్వు తెలుసుకున్న దేవుడు ఏ దేవుడు? నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సినటువంటి దేవుడు ఏ దేవుడు? పాత నిబంధనలు యెహోవాను పడిన దేవుడా, లేదా క్రొత్త నిబంధనలు తండ్రిగా ఉన్న దేవుడా? నువ్వు తెలుసుకో. అనుభవపూర్వకంగా నేర్చుకోవలసినటువంటి యేసు ప్రభు ఏం యేసు ప్రభు? శరీరధారిగా నరుడిగా బ్రతికినటువంటి యేసు ప్రభు మత్తయి మార్కు లూకా యోహానులోనా, లేదా శరీరానంతరం పరలోకంలో తండ్రితోనే సమానంగా వెళ్లి కూర్చుంటున్నటువంటి యేసు ప్రభు? ఎవరు నీకు తెలిసింది యేసు ప్రభు? నువ్వు ఏమని ఆయన్ని నేర్చుకుంటున్నావు? యేసు ప్రభు యాజకుడు యాజకుడు ఎంతకాలం చెప్తారు ఈ మనుషులు? ఇంకా యాజకుడా? ఎక్కడ యాజకుడు? ఇంకా యాజకుడు అని అంటే అర్థం ఏమిటి? ఎవడైతే యేసు ప్రభుని ఇంకను ప్రధాన యాజకుడు అంటున్నాడో వాడు ఇంకను యేసు ప్రభుని సిలువ వేస్తూనే ఉన్నాడు. పక్కన పెట్టండి. సిలువ వేస్తున్న ధర్మశాస్త్రం పాటించడం కంటే మోసమైనది ఏంటి? ఏం పని? యేసు ప్రభుని సిలువ వేయటం. యేసు ప్రభుని ఇంకను సిలువ వేసేటువంటి దరిద్రులు చాలా మంది ఎక్కువయ్యారు వాళ్ళకి. ఆయన ప్రధాన యాజకత్వాన్ని ఎలా జరిగించారో తెలుసు కదా మనకు. ఒక్కసారి హెబ్రీ పత్రిక చదివేద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9:22 నుండి చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులలో ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలము పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు. గాని ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అంటే అర్థం ఏమిటి? ఒక ప్రధాన యాజకుడు దేవుని కార్యాన్ని జరిగించాలనంటే ఏదో ఒక రక్త తర్పణ చేయాల్సిందే. ఒక ప్రధాన యాజకుడు దేవుని దగ్గర యాజకత్వం జరిగించాలంటే ఏం చేయాలి? రక్త తర్పణ చేసి తీరాల్సిందే. పాత నిబంధనలో ప్రతి సంవత్సరం వాళ్ళు చేసేవాళ్ళంట, ఏటట్ట చేసేవాళ్ళు. ఈ ప్రధాన యాజకుడంట అనేక పర్యాయాలు తను తాను అర్పించుకుంటూ ప్రవేశింపలేదు అని చెప్పాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే అర్థం ఏమిటంటే ఆయన ఒకేసారి సిలువలో తాను ఎన్నిసార్లు అర్పించుకున్నారని అర్థం. అది అట్లయిన ఎట్లా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు ఏం చేయబడవలసి వచ్చింది? శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనట వలన పాప నివారణ చేయుటకై ఎన్నిసార్లు? ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగున్నే క్రీస్తు కూడా అనేకుల పాపముల నిమిత్తము
భరించుటకు ఒక్కసారి అర్పింపబడి ఎన్నిసార్లు అర్పింపబడ్డారు? తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి. కాబట్టి ఆయన ప్రధాన యాజకత్వంలో ఆయన ఎన్నిసార్లు అర్పించుకున్నారు? జస్ట్ వన్ టైమ్ హీ హాస్ బీన్ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ఒక్కసారి మాత్రమే తన్ను తాను సెలవులో అర్పించుకున్నారు. అది ఆయన చేసిన ప్రధాన యాజకత్వం. ఏమిటది? తన్ను తాను సిలువలో మనందరి పాపముల కొరకు తన్ను తాను అర్పించుకోవడం ద్వారా ఏం చేశారు? తన ప్రధాన యాజక ధర్మాన్ని నిర్వర్తించారు సిలువలో. అర్థమవుతుందా? ప్రధాన యాజక ధర్మాన్ని సిలువలో నిర్వర్తించారు. ఇంకా ప్రధాన యాజకుడా? ఇంకా ప్రధాన యాజకుడు అంటే ఇంకా వారం వారం మా యాజకత్వం చేస్తాడంట. సంఘంలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడంట? యాజకత్వం చేస్తానే కూర్చుంటాడంట. అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయి ఉంటారంటే, నేను ఈ ప్రాంతంలో కొంతమందితో నేను మాట్లాడినప్పుడు నన్ను నానా దూషణలతో చెప్పకూడని మాటలు చెప్పి నన్ను దూషించారు. మర్యాదాస్ గారు మొదటి మీటింగ్లో అది జరిగింది. నానా దూషణలు దూషించారు. ఈ శేషు గారు లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే దూషణలు చేశారు, చాలా దుఃఖపరిచారు కూడా. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ఎటువంటి మతాన్ని పాటిస్తున్నారు? నిజమైన క్రైస్తవ మతం అంటేనే తెలియదు. అది అందరినీ ద్రాక్షగా మారిపోయింది వీళ్ళందరికీ. ఇంకను యేసు ప్రభు విషయంలో సరైన అనుభవ జ్ఞానం లేకపోయింది అనుకోండి, వాళ్ళది ఏ మతమై ఉంటది? హింసాత్మకమైనటువంటి మతము. కాబట్టి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో 2:3 తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభుని యేసును గూర్చినట్టు నేను అనుభవ జ్ఞానం వలన. కాబట్టి తండ్రైన దేవుడు నీకు అనుభవపూర్వకంగా నువ్వు ఎరగాలి. క్రీస్తును అనుభవపూర్వకంగా ఎరగాలి. అనుభవపూర్వకంగా ఎరగడం అని అంటే వాళ్ళ యొక్క వర్సటాలిటీ మీకు అర్థం కావాలి. వర్సటాలిటీ అంటే అర్థం ఏమిటి? వారిని గ్రంథం ఏమేమైతే చెప్పిందో క్రొత్త నిబంధనలో దాన్నన్నిటిని నువ్వు అంగీకరించి తీరాల్సిందే. అర్థమవుతుంది నేను చెప్పింది? ఏమేమని చెప్పింది యేసు ప్రభుని చెప్పండి. ఆయన ప్రభు, తర్వాత ఆయన దేవుని కుమారుడు, తర్వాత ఆయన సర్వోన్నతుడైన దేవుడు, తర్వాత దేవుని కుమారుడు, తర్వాత ఆయన రక్షకుడు, ఆ తర్వాత మహాదేవుడు, ఆ తర్వాత నిత్యశక్తి, ఆయన ప్రధాన యాజకుడు. ఏ విషయంలో? రక్తం తీసుకెళ్లిన విషయంలో ప్రధాన యాజకుడు అని చెప్పినప్పుడు అంగీకరించాల్సిందే. ఇంక నువ్వు జరిగిస్తున్నాడా? ఇంక నువ్వు జరిగించట్లేదు. ఇంక నువ్వు జరిగిస్తున్నాడంటే అర్థం ఏమిటి? మధ్యవర్తిత్వం ఓకే, ఆయన మధ్యవర్తి ఓకే. ఇలాగా యేసు ప్రభుని ఎరగవలసిన అన్ని విధానాల్లోనూ ఆయన ఎరగవలసినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. దానికి క్రొత్త నిబంధన చట్టం మనకు ఏం చేయబడిందండి? రచించి ఇవ్వబడింది. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోకుండా ఇష్టారాజ్యంగా చేసే వాళ్ళందరూ నిజముగా క్రైస్తవ మతాన్ని ఏం చేయట్లేదు? నిజమైన క్రైస్తవ మతాన్ని పాటించట్లేదు, అంగీకరించట్లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుతాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినాలు ఏ కాలాలు వస్తాయి? అపాయకరమైన కాలాలు. అపాయకరమైన కాలాలంటే హింసాత్మకమైన కాలాలు అని అర్థం. దేన్ని బట్టి కలగొచ్చు హింస అంటే అన్నప్పుడు? మన భక్తి జీవితం లేదా క్రైస్తవ నిజ భక్తి జీవితానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అపాయకరమైనటువంటి కాలాలను సృష్టిస్తారన్నమాట. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ముందు ఎలా ఉంటారు వాళ్ళు? ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. మీరు మాట్లాడకండి. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు,
క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. పైకి మాత్రమే ఏం కనపడతా ఉంటది? ఏం కనబడుతుందండి? పైకే కనబడుతుంది భక్తి. పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ముందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని అన్నాడు అనమాట. భక్తి అక్కడే కనబడతా ఉంటది. పాటలు పాడేటప్పుడు భక్తి కనబడతా ఉంటది. మోకరించి కన్నీళ్లు కూడా విడుస్తూ ఉంటారు. దేనికి విడుస్తారో తెలియదు, ఆ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. వ్యర్థం. ఇక్కడ ఏముండదు వాళ్ళ జీవితాల్లో, ఇవన్నీ ఏమి ఉండవు. ఆ తల్లిదండ్రులకు అవిధేయత ఉంటది, కృతజ్ఞత ఉండదు వాళ్ళలో. ఆ తర్వాత అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, చాలా ద్వేషిస్తూ ఉంటారు. అనురాగం అంటే అర్థం ఏమిటి? ప్రేమ లేని వాళ్ళు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా దేవుని కంటే కూడా ప్రేమిస్తారంట. అంటే అర్థం ఏమిటి? సుఖంగా ఉండడం విషయంలో అంటే అంతే. ఇంక నేనే సుఖంగా ఉండాలి. శ్రమను ఇష్టపడరు. 6 పాపభరితులైన నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. కాబట్టి భక్తి జీవితం అనేది ఇలా ఉండకూడదు. భక్తి జీవితం అనేది ఎలా ఉండకూడదు? పైకి మాత్రమే భక్తిగా కనబడకూడదు. మన భక్తికి ఆధారం ఏమై ఉండాలండి? ఇక్కడ చెప్పాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం. మనం అన్ని సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నా, దేవుని గూర్చినట్టు క్రీస్తుని గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం అన్నా ఒకటేనండి, వేరు కాదు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఇస్ ఈక్వల్ టు దేవుని గూర్చినయు క్రీస్తుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం. ఈ రెండు ఒకటే, వేరు కాదు. మనం ఎంతగా దేవుని జ్ఞానాన్ని పఠించి ఆలోచన చేస్తూ ఉన్నామో, అంటే లేఖనాలను ఎంతగా పరిశీలన చేస్తాము, క్రొత్త నిబంధన లేఖనాలను, అంతగా తండ్రిని మనము అంతగా మనం ప్రాక్టీస్ చేయగలం అంటున్నాడు అన్నమాట. దాన్ని ఏం జీవితం అంటారు? భక్తి జీవితము, లేదా ఏమంటారండి? భక్తి జీవితము లేదా క్రైస్తవ నిజమైన మతము అని అంటారన్నమాట. సరే, మనం బ్రేక్ తీసుకొని ఒక 10 minutes we will continue back.